తర్వాత నాకు నీ గురించి అన్నీ తెలిసాయి. మిమ్మల్ని చేసుకోవాలని నేనేమీ వ్రతాలు చేయలేదు, నోములు నోచుకోలేదు. యువర్ ఆనర్, ఈ అమ్మాయి దొంగచాటుగా వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది యువర్ ఆనర్. ఎవరు తిప్పలు పెడుతున్నారో తెలుస్తూనే ఉంది. మంజు విడాకుల మీద సంతకం పెడితే నే కొడుకు చేత ఇంతవరకు ఎందుకు సంతకాలు పెట్టించలేదు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నాకు తెలియక అడుగుతున్నాను, ఇదేమన్నా క్రిమినల్ కేసా సివిల్ కేసా? అందరూ కూర్చోండి. కోర్టు ఫైనల్ హియరింగ్ 2వ సెషన్లో తెలియజేయబడుతుంది. తీర్పు అప్పుడే ఇవ్వబడుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి కోర్టులో అలా మాట్లాడావు? ఒకసారి సత్య అని, ఒకసారి కాదు అని తేడాగా మాట్లాడితే ముందు నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. నాకు టెన్షన్గా ఉంది. మల్లిక్ ఫోన్ చేసి బెదిరించాడు కదా. బెదిరిస్తే బెదురుతామా? నేను చెప్పాను కదా భయపడొద్దని. మనకు మంజు అంతమంది పోలీసుల సపోర్ట్ ఉండగా ఎందుకు భయపడాలి? అసలు మనం తప్పు చేశాం. సిటీకి రాకుండా ఉండాల్సింది. నేను కూడా చెప్పాను కదా విలేజ్ లోనే ఉందామని. నువ్వే బిజినెస్ అని అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చావు. అవును రూపా, నేను నీ మాట వినుండాల్సింది. తప్పు చేశాను. అవును, రాకుండా ఉంటే మనకి గొడవ జరుగుండేది కాదు. మంజుకి మన వల్ల ప్రాబ్లం ఉండేది కాదు. మన వల్ల మంజు ఎంత సఫర్ అవుతుందో తెలుసా? నీకేమైంది పుష్కర్? కోర్టులో అలా మాట్లాడావు. మేడం, నేను సత్యకి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు నన్ను ప్రాణాలతో ఉంచరు. అందుకే భయమేసి అలా చెప్పాను. నీ వెనకాల ఎంత పోలీస్ బలగా ఉంది. నీ ప్రాణాలకు రక్షణగా ఉండాలనే కదా మేము నీ కోసం ఇదంతా చేసింది. అయినా నువ్వు పిరికి వాళ్ళ భయపడితే ఎలా?